హలో అండి. నా స్టైల్‌లో నేను చేసే చికెన్ పులావ్‌ని ఎంత తిన్నా తక్కువే. సో, ఇప్పుడైతే మనం టాపిక్‌లోకి వచ్చేస్తే ముందుగా చికెన్ ఇలా ఫ్రెష్ చేసుకొని, ఇంకా పసుపు, ఉప్పు, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ధనియా పౌడర్, నేనైతే ఎవరెస్ట్ చికెన్ మసాలా యూజ్ చేస్తాను. ఆ తర్వాత పెరుగు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని గంట పాటు పక్కన పెట్టేసుకొని, ఆ తర్వాత బాస్మతి రైస్ 3 కప్పులు తీసుకున్నాను. ఆనియన్ ఇలా కట్ చేసుకొని, ఆ తర్వాత 4 పావులు ఆయిల్ వేసుకొని అన్ని మసాలాలు ఆనియన్ వేసుకున్నాను. ఆ తర్వాత అల్లం పేస్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, టమాటా అన్నీ బ్రౌన్ అయిన తర్వాత చికెన్ వేసుకొని బాగా ఒక 40% ఆయిల్లో ఉడకనివ్వాలి. ఇంకా ఆ తర్వాత కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆయిల్ ఇలా పైకి వచ్చిన తర్వాత బాస్మతి రైస్ని యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా మసాలా అంతా కలిసే వరకు కలపాలి. నేను 3 గ్లాసుల బియ్యానికి 6 గ్లాసుల వాటర్ పెట్టి ప్రెషర్ కుక్కర్ పెట్టేశాను. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇంకా నేను రైతా చేసేసుకొని అబ్బబ్బా వేడి వేడిగా సర్వ్ చేసుకొని రైతాతో తింటే ఎంత బాగుంటుందో. బాయ్ బాయ్.